यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति ओम। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే ఆచార్యజీ. అందరికీ నమస్తే. మరి పుష్పమ్మ గారు రావట్లేదు సమయానికి. సువర్చలమ్మ గారు ఆ స్క్రీన్ మినిమైజ్ చేసి దాన్ని తెరవనికి వస్తుందా వాట్సాప్? ఎట్లా ఆచార్యజీ? అది కుడివైపుకు ఒక గీత, ఒక డబ్బా, ఇంకోటి ఇంటూ గుర్తు ఉంటది కదా, గుణకారం గుర్తు. ఆ గీతను అడ్డగీతను కింద కూర్చుంటది. అప్పుడు ఆ స్క్రీన్ నడుస్తుంటది, వాట్సాప్ ఇది నడుస్తుంటది. అక్కడ వాట్సాప్ ఓపెన్ చేస్తే దానిలో సందేశం పంపాను, చూడండి. ప్రభాకర్ గారు మీరు కూడా చూడండి. చూసామాచార్య, మరి అది చెప్పాలి కదా, సందేహ నివృత్తి కావాలి కదా. అవునాచార్య, అవును. చెప్పండి భాగ్యలక్ష్మి గారు. అది తీస్తే మళ్ళీ అన్ని పోతాయనట్లా ఏమో ముట్టుకుంటలేదు ఆచార్య. పోతలే మధ్యలో. మీరు ఫోన్ కదా, ఫోన్ అయితే మధ్యలో డబ్బాలాగా ఉంటది కదా, ఎడమ చేతి వైపుకు 3 గీతలు, కుడి చేతి వైపుకు బాణం గుర్తు, మధ్యలో డబ్బాలాగా ఉంటది కదా, డబ్బా నొక్కితే కింద కూర్చుంటది. వాట్సాప్ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. చూసిన నిన్న చూస్తే మీరు పెట్టిన వాట్సాప్ అది ఇవాళ కూడా వచ్చిన వారు వచ్చారు కదా. ఇప్పుడు ఆలస్యంగా వస్తున్నారు పుష్పమ్మ గారు. ఏంటి ప్రభాకర్ గారు ఓపెన్ అయిందా? ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమో నమః. అది సందేహ నివృత్తి కానీ తొందరగానే మీ గురించి ఆలోచన. మీరు మహేశ్వరమ్మ గారు అబుదాబి నుంచి అడుగుతున్నది ఏంటంటే, ఆచార్య గారు నిన్నటి ప్రసంగంలో మీరు చెప్తున్నటువంటి దానికి ఎక్కడో ఉన్నటువంటి ఈ గ్రహాలకు ఇక్కడ ఉన్నటువంటి మనకు ఎలాంటి సంబంధం ఉంది, నేరుగా సూటిగా చెప్పండి అని అడుగుతున్నారు. అయితే దానికి సమాధానం ఏంటంటే, సూటిగా మొట్టమొదట దేవుడు ఎక్కడున్నాడు అది తెలవాలి. ఋగ్వేదము 4వ మండలము 26వ సూక్తము మొదటి మంత్రములో అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ అని ఈ మంత్రం ద్వారా నేను సూర్యునిలో ఉన్నాను, సూర్యునిలో ఉండి ఈ సంచరిస్తున్నాను, మీ అందరి దగ్గరికి వస్తున్నానని చెప్పేసి ఋగ్వేదము 10వ మండలము 91వ సూక్తము మొదటి మంత్రంతో సా దర్శత అతిథిర్ వనే వనే గృహం గృహం జనం జనం, ఇంటింటికి వనానికి గృహానికి మనిషి దగ్గరికి వస్తున్నానని చెప్పేసి అతను చెప్తున్నాడు. ఈ సూర్యునిలో ఉండే అబుదాబి నుంచి భారతదేశానికి ఎలా వస్తారమ్మా మీరు? విమానంలో ఎక్కి వస్తుంటారు కదా. మరి ఈ భారతదేశం ఇక్కడ దేశంలో ఉన్నటువంటి వారు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక ఊరికి వాహనంలో వస్తారు కదా. ఆ రూపకంగా భగవంతుడు సూర్యులో ఉండి సంచరిస్తున్నాడు. ఈ సందర్భంలో మనము అమెరికా లాంటి దూరం దేశానికి వెళ్ళినప్పుడు, మన అమ్మ వాళ్ళు మన పుట్టింటిలో ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు, ఆ అమ్మకు నాన్నకు మనకు ఏమి సంబంధం? మనం దూరంగా ఉన్నాం కదా. సూటిగా సరే,
పుడుతూ ఉండగానే బిడ్డ అడ్డ తిరిగింది. బిడ్డని సవరించేసరికి తల్లి చనిపోయింది. ఏదో రకంగా ఆ బిడ్డ బ్రతికి బయటపడ్డాడు. తల్లి మాత్రం చనిపోయింది. అనుకోని సంఘటనలు తండ్రి చనిపోయాడు పసితనంలోనే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆ అనుకోని పరిస్థితుల్లో పిండం అడ్డం తిరిగేసరికి బిడ్డను సవరించేసరికి తల్లి చనిపోయింది. ఇప్పుడు ఎట్లుంటారో తెలియదు. వాళ్ళు ఎర్రగా ఉంటారో నల్లగా ఉంటారో, చేతులు ఉన్నాయో లేదో, కళ్ళు ఉన్నాయో లేదో ఏదీ తెలియదు. అటువంటి తల్లి తండ్రికి ఈ పుట్టినటువంటి శిశువుకు ఏం సంబంధం? పట్టుకుంటున్నారా? దేవుడు అడిగిపిస్తాడు. ఇందాక ఓం ఆచార్య, నాకు అనిపిస్తుంది పేగు సంబంధం అనిపిస్తుంది. ఉండండి. ఇందాక చెప్తున్నారు రాజమణి అమ్మగారు లేదంటే రజనీ అమ్మగారు చెప్తున్నారు, బయట సమాజంలో వ్యావహారికంగా నువ్వు ఎవరు? కనబడుతున్నటువంటి మన ఇంత పెద్ద శరీరాన్ని ఎదురుగా పెట్టుకొని మన ఇంటికి వచ్చినటువంటి వారిని మనం అడిగే ప్రశ్న అదే. మనము ఎవరి దగ్గరికైనా వెళితే వారు మనల్ని అడిగే ప్రశ్న అదే, ఎవరు నువ్వు? ఫోన్ చేసినా కూడా ఎవరు నువ్వు అని అడగడం. ఈ రకంగా అడిగించడం ఏంటంటే కనబడేటువంటి రూపము కాదు, కనబడే నువ్వెవరు అని చెప్పేసి మన రహస్యం, జన్మ రహస్యాన్ని తవ్వడం. మన కులము, మన గోత్రము, మన వంశము, మనం ఏ ఊరి వారిని, ఏ కాలనీలో ఉంటాము, ఏ వాడలో ఇంటిలో ఉంటాము, ఇంటి నంబర్ ఎంత, మా ఎవరి కొడుకు, ఎవరి మనవడమే, ఆ వెనుక రహస్యాన్ని తవ్విస్తున్నాడు భగవంతుడు. అమ్మగారి ప్రశ్న ప్రత్యక్షంగా కనబడేటువంటి దేహం చుట్టూ ఉన్నది. భగవంతుడు ఈ కనబడేదంతా ఒట్టిదే, దీన్ని ఊడ్చేయి, దీన్ని పక్కకు పెట్టు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? నువ్వు ఎవరి వల్ల వచ్చావు? నువ్వు ఎవరి వల్ల బతుకుతున్నావు? ఎవరి పేరు చెప్పుకొని నువ్వు ఎదుగుతున్నావు? ఇది భగవంతుడు మనకు గుర్తుకు చేయిస్తున్నాడు. కాబట్టి ఏ రకంగానైతే తల్లి తండ్రి లేకపోతే మనము లేము అంటే, ఈ దేహంతో కూడుకున్నటువంటి అమ్మగారు, ఈ దేహంతో కూడుకున్నటువంటి స్త్రీ పురుష దేహము, పశుపక్షి క్రిమి కీటకాలు, తల్లి తండ్రి లేకపోతే ఏ రకంగా ఈ జన్మయే లేదో, అదే రకంగా బ్రహ్మాండంలో చూపిస్తున్నటువంటి భగవంతుడు ఏంటంటే, నేను లేకపోతే నువ్వు లేవు, నేను నా బిడ్డను చూసుకోవడానికి వస్తున్నాను. ప్రతి జీవాత్మను ఏ జన్మలో ఉన్నా సరే, ఏ రకంగా ఉన్నా సరే నేను చూసుకోవడానికి వస్తున్నాను. నువ్వు ఇంటిలో ఉంటున్నావా, అద్దాల మేడలో ఉంటున్నావా, పూరి గుడిసెలో ఉంటున్నావా, ఫుట్పాత్ మీద ఉంటున్నావా, ఆశ్రమంలో ఉంటున్నావా, వనములో ఉంటున్నావా, చెట్టు కింద ఉంటున్నావా, ఎక్కడున్నా సరే నేను నీ దగ్గరికి వస్తున్నాను అని భగవంతుడి ఆ వేదమంత్ర ప్రమాణం. కాబట్టి తల్లి బిడ్డకు, తండ్రి కొడుకులకు ఎటువంటి సంబంధం అయితే ఉందో అదే సంబంధం భగవంతుడికి జీవాత్మకు గలటువంటి సంబంధం. ఇక మిగతా విషయాలు మిగతా మీరు సూటిగా అడిగారు కాబట్టి నేను నాకు తెలిసినంత వరకు వేదమంత్ర ప్రమాణపూర్వకంగా చెప్పగలిగాను. 2 వేద మంత్రాలు, ఒకటి 4వ ఋగ్వేదం 4వ మండలము, రెండవది 10వ మండలంలో 91వ సూక్తంలో మొదటి మంత్రంతో అంత ఉన్నది రహస్యం అంతా. ఇంక ముందుకు పోదాం. పుష్పమ్మ గారు మరొక సందేహం అడగండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. మీరు విశ్వవేదం వారు అడుగుతున్నారు, వేద గురువు గారికి పాద పద్మములకు ప్రణామములు. ఈరోజు గర్భధానం శీర్షిక చాలా బాగుంది. నేటి యువతకు ఈ జ్ఞానం ఎంతో ఉపయుక్తం. సమాజంలో జననముల సంఖ్య క్రమంగా తగ్గటము ఆందోళనకరమైన విషయం. గురువుగారు గర్భధాన విధి అంశం మీద 3 నిమిషాలు ప్రసంగం సత్సంగము లేకుండా వీడియో చేయాలని మా వినతి. నేటి యువతకు, సమాజంనకు ఈ వీడియో చాలా అవసరం. ధన్యవాదములు గురూజీ. సర్వేభ్యో నమో నమః. ఓం అని రాశారాచార్య. నమస్కారం అండి. ఇటువంటి ప్రశ్నలు అడగడం చాలా సమాజానికి ఒక అజ్ఞానాన్ని ఊడ్చిపడి సూటిగా కావాలి.
చాలా మంచి స్వీట్ ప్రశ్న. సత్సంగం లేకుండా అని వారు ఎందుకు అడిగారు అంటే, మధ్యలో ఈ ప్రశ్నలు అడగడం ఉండకూడదు. విషయం రావాలి. ఇంకొకరి గురించి ప్రశ్నించడం అనేటువంటిది కాకుండా. సరేనండి, తప్పనిసరిగా చేయాలని ఉంది. అది రేపటి ప్రసంగంలో వస్తుంది, చూడండి. ఇక మిగతా ఇంకొక సందేహం ప్రభాకర్ గారు దొరికిందా? ఇంకోటి ఉన్నది కదా, చూడలేను ఆచార్య, చేస్తలేదు నాకు. అది పుష్పమ్మ గారు వచ్చిందా మీకు? చూస్తున్నాను ఆచార్య. గ్రూప్ లో పంపించారు ఆచార్య, ఆధ్యాత్మిక గ్రూప్ లో. ఇప్పుడు మీకు కూడా వస్తున్నది చూడండి. సువర్చలమ్మ గారు చదవడం రావాలి కదా, చూడాలి. పంపించాను, చూడండి అమ్మగారు, వచ్చేసింది. ఓం నమస్తే. గురు చరణములకు నమస్కారం. గృహస్థులు అంచు లేని తెలుపు రంగు లుంగి మరియు ఉత్తరీయం వాడవచ్చా? దయచేసి సందేహం నివృత్తి చేయమని ప్రార్థన. మా గృహముపై అంతస్తులో యజ్ఞశాల నిర్మాణం చేయుటకు పడమర వాయువు దిక్కు అనువైన నాదో లేదో తెలుపగలరని మనవి. ధన్యవాదములు గురుజీ. ఓం నమస్తే. అంచులేని, ఇప్పుడు గృహస్థ జీవితం, వానప్రస్థం అంటే అది వేరే. వారు అడిగింది గృహస్థం కాబట్టి. నేటి సమాజంలో ఒక భ్రాంతి ఉంది. ఏంటి అంటే, పూర్తిగా తెలుపు రంగు వస్త్రాలను ధరించడం అనేది ఒక ఏంటంటే ఆడంబరం అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళ, ఈ అంబానీ లాంటి వాళ్ళు, టాటా బిర్లా లాంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే తెల్లవని వస్త్రాలు వేసుకుంటారు. గమనించండి. శాంతి యజ్ఞం అప్పుడైతే మొత్తం అందరు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. ఇక అంత్యక్రియలు చేసేటప్పుడు, పిండ ప్రదానం చేసేటప్పుడు ఈ తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఇది అపోహ మాత్రమే. ఈ తెల్లని అంచులేని వస్త్రాలు ఏమిటి అని అంటే, తెల్లని అంచులేని వస్త్రాల అభిప్రాయం ఏంటంటే, సాత్వికమైనటువంటి ప్రవృత్తి, సత్వ ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తిత్వము, కల్మషము లేనటువంటి శుద్ధమైనటువంటి వ్యక్తిత్వము అని అభిప్రాయం. కానీ సమాజంలో స్త్రీలు గనక అటువంటి ధరిస్తే వైధవ్యం పొందారని, ఇంక పురుషులు ధరిస్తే వాళ్ళ ఇంట్లో అమ్మనో నాన్ననో అమ్మమ్మనో తాతయ్యనో ఎవరు చనిపోయారని, ఇటువంటి భ్రాంతి ఉంది. కాబట్టి సమాజంలో ఉండాలి మన సందేశం. మన ఇప్పుడు పండిత లేఖరామ్ గారి అభిప్రాయం ప్రకారం ఏంటంటే, వారు చాలా ఇల్లు విడిచి నెలల తరబడి బయట ఉండేవారు. దాంతో యాత్ర చేస్తూ వారి వస్త్రాలన్నీ మురికిగా ఉండేటువంటివి. అయితే శ్రద్ధ గలటువంటి వాళ్ళు, భక్తులు ఏమంటారంటే, పండిట్జీ మీరు మా గురువు లాంటి వారు, మీరు మా గురువు, ఆర్య సమాజాన్ని బ్రతికిస్తున్నారు, సిద్ధాంతాన్ని కాపాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. మీరు ఈ నలత వస్త్రాలతో ఉండకూడదు. ఇగో ఈ వస్త్రాలు మాకు తోచిన కాడికి మేము ఇవ్వగలుగుతున్నాం, ఈ వస్త్రాలు ధరించండి అంటే సరేనని చెప్పి స్వీకరించారు. ఆ వస్త్రాలు ఎక్కడ ధరిస్తున్నారు అని అంటే, ఈ మురికిగా ఉన్నటువంటి వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించి వాటి మీద మురికి వస్త్రాలను ధరిస్తున్నారు. దీని సందేశం ఏంటంటే, మనం బయటకు ఎలా కనిపిస్తున్నాము ఏమిటి అన్నది ముఖ్యం కాదు. మన అంతరాత్మ, ఈ ఆత్మకు నలుపు దగ్గర ఉండదు, మురికి దగ్గర ఉండదు. అక్కడ పవిత్రత ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అందుకని ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మకు పవిత్రత కావాలి. ఈ దేహంతో నేను పవిత్రంగానే ఉన్నాను, అందుగురించి ఈ కొత్త వస్త్రాలు, నూతనంగా శుద్ధమైనటువంటి వస్త్రాలు ఆత్మకు దగ్గరగా ఉండాలి. ఈ బయట సమాజానికి మనం ఎలా ఉన్నాం మనకు సంబంధం లేదు. ఈ బయట సమాజం గురించి మనం బ్రతకట్లేదు, మన ఆత్మ గురించి బతుకుతున్నాం, మన గురించి బతుకుతున్నాం. అర్థమవుతుందా?
అర్థమవుతుంది ఆచార్య. కాకపోతే సమాజంలో అన్ని చెడ్డ బట్టలు వేసుకొని అట్లా పోతే ఎవరు అంత గుర్తింపు లేకుండా అవుతుంది కదా, అది కూడా గ్రహించలేదు ఆచార్య. చెడ్డ బట్టలు అనేది కాదు, చెడ్డ బట్టలు అనేటువంటి దాని అభిప్రాయం ఏంటంటే మురికిగా ఉండడం. ఇప్పుడు అయ్యప్ప స్వాముల వారు ఇప్పుడు నల్లని వస్త్రాలు మన భారతీయ సంస్కృతిలో మసిగుడ్డలు ఎప్పుడు పొయ్యి మీదకి వెళ్ళి పాత్రలు దించడం ఎత్తడం దాని మీద ఉంటుంటాయి కాబట్టి మసి అంటున్నటువంటి అటువంటి నలుపు. కానీ ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు ఈ నలుపు వస్త్రాలే వేసుకుంటారు. దాని అభిప్రాయం ఏంటంటే మేము సమాజంలో లేము అనేది సమాజానికి సందేశం. మేము లేము అనేటువంటిది. ఎందుకు దీక్షలో ఉన్నాం, వ్రతంలో ఉన్నాం కాబట్టి ఈ 40 రోజులు మేము సమాజంలో లేము అనేటువంటి సందేశమే నలుపు వస్త్రాలు. అది ఇప్పుడైతే అది కూడా ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఈ యొక్క వస్త్రాల ధారణ మనం సమాజాన్ని చూసుకుంటూ నడవాలి. మన జీవితమే మన బ్రతికే బ్రతుకు కాదు. మనం బ్రతుకుతున్నాము అంటే మన పిల్లలకు మనం పునాది వేస్తున్నాము, వాళ్ళకు దారి చూపిస్తున్నాము. కాబట్టి మనము ఈ రకంగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత వారికి పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళ ఇంటిగా ఎప్పుడు మనమోసినట్టుగా ఉంటుంటారు. బట్టలు ఎట్లా శ్రాద్ధ కర్మలు చేసినట్టుగా చచ్చినోడు ఇంట్లో ఉన్నట్టుగా అందరూ అట్లా ఉంటుంటారు, ఆడవాళ్ళంతా ఎట్లా ఉంటుంటారు అని ఈ అభిప్రాయం వస్తుంటుంటది. మన పిల్లలకు సంబంధాలు రావు, వాళ్ళ జీవితాలు చెడిపోతాయి. మన పిల్లల జీవితాలకు మనము గుదిబండలాగా కావద్దు. అందు గురించి ఓం ప్రకాష్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటిది ఏంటంటే వస్త్రాలు ఏ రంగులో ఉన్నా సరే లేత రంగులో ఉండాలి. లేత రంగు ఏంటి? చిగురించే రంగు, ఉన్నతి చెందేటువంటి రంగు. మనం మన ఆత్మిక ఉన్నతిని చేకూర్చుకుంటున్నట్టు. ఈ ముదురు రంగు ఏంటి అంటే చెట్టు మీద భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే దీనిది అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు ఇక రాలిపోవడమే శేషం ఉన్నది అనే సందేశం ఈ ముదురు రంగు యొక్క అభిప్రాయం. లేత రంగు ఇంకా ఎదిగింపజేస్తున్నాడు, వికసింపజేస్తున్నాడు భగవంతుడు. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? ముని గారు? అవునా? ఇదే రహస్యం. లేత రంగు ఏ రంగు అయినా సరే మన వ్యక్తిత్వం బయటకు రావాలి. మన ముఖవర్చస్సు ఆ రంగులో కప్పుకుపోకూడదు, కనబడకుండా కాకూడదు. వర్చస్సు బయటకు రావాలి. దాని గురించి అందు గురించి ఈ యొక్క దీని మీద ఎవరు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక నవల కూడా రాశారు, నల్లంచు తెల్లచీర. ఈ నలుపు అంటే దాని అభిప్రాయం ఏంటంటే కోపము అనేటువంటిది బయటనే ఉన్నది, మిగతాదంతా సాత్వికంగానే సత్వ ప్రవర్తనతో ఉన్నది అనేటువంటి సందేశం. ఇప్పుడు ఎవరైనా సరే సన్యాస దీక్ష తీసుకున్న వారు, బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వారు అంచులు లేనివి మాత్రమే ధరిస్తుంటారు. ఈ నీతులు చెప్పే ఓం ప్రకాష్ కూడా ఇది వర్తిస్తుంటది. మహాత్మా గాంధీ దగ్గరికి ఒక మనోరంజనం ఏంటంటే మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒక అమ్మగారు తన కొడుకుని తీసుకుని వచ్చి స్వామి వీడు ఎప్పుడు బెల్లం ఎంత తింటాడంటే అంత తింటాడు, వీడికి కొద్దిగా బుద్ధి చెప్పండి స్వామి అని అంటే అప్పుడు ఆ మహాత్మా గాంధీ గారు ఏంటంటే 3 రోజుల తర్వాత రమ్మని చెప్పేసి, అప్పుడు 3 రోజుల తర్వాత వచ్చినాక తర్వాత ఏం చెప్తాడు అని చెప్పేసి ఆవిడ ఆసక్తికరంగా వింటే ఏమంటున్నాడంటే బాబు బెల్లము తినకు అని చెప్పేసి. అయితే మరి ఈ ఒక్క మాట గురించి 3 రోజులు ఎందుకు వాయిదా వేసాం, మరి 3 రోజుల తర్వాత ఎందుకు రమ్మని అప్పుడే చెప్పొచ్చు కదా అని. అప్పుడు నేను కూడా ఎక్కువ తినేవాడిని, అర్థమవుతుందా? అప్పుడు నేను కూడా తినేవాడిని. ముందు నేను తగ్గించుకుంటే కదా ఆ బాబు తగ్గించుకుంటాడో లేదో నేను చెప్పగలుగుతాను. అందుకని నేను ఆచరించిన తర్వాత చెప్పాలి కదా. అందుకని ఇక ఓం ప్రకాష్ పేరు ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటే ఇక్కడ ఆ వ్యావహారికంగా వీళ్ళకు ట్రస్ట్ వాళ్ళకు ఎవ్వరికి ఇది ఆ వస్త్రధారి ఒక శ్యామలయ్య గారు మాత్రమే ఇంటికి వచ్చినటువంటి విద్వాంసునికి యజ్ఞం చేసి సత్కరించేటువంటి గుణం. మిగతా వారు ఎవరు? ఈ యొక్క టంకు మురళి గారైతే గురు పూర్ణిమ రోజు గురువు గారికి సన్మానం చేయడానికి వచ్చినాడు. కాష్టంలో కాటి కాపరి ఉండేటువంటి ఆ నల్లని అది తీసుకొచ్చినాడు, దాంతో సత్కరించాడు. నాకన్నా నువ్వు సత్కరించకున్నా సరే నాకు అక్కర్లేదని చెప్పి. అప్పుడు మరి ఎట్లా ఇప్పుడు జరగల గురువు గారి సన్మానం అని అంటే
మరి నా దగ్గర శాలువ ఉన్నది తీసుకోండి అని అంటే నా దగ్గర ఉన్న శాలువతో నన్ను సత్కరించి ఆహా ఆహా అని చప్పట్లు కొట్టించుకొని పోయాడు. అంతవరకు. ఇక్కడ దాయిని అమ్మ ఉన్నది, 5-6 ఏళ్ల నుంచి ఉన్నది. ఆవిడకు ఒక్కసారి కూడా వస్త్రాలు ఇవ్వాలి. ఇప్పుడు వీరు హిమాచల్ నుంచి వచ్చారు, నా ముందటే 2 సార్లు వచ్చారు. వీరు ఎవ్వరు వచ్చి కనబడరు. శ్యామలయ్య గారు వచ్చారు, పనులు తెచ్చి ఈ నమస్కారం పెట్టారు, కానీ మిగతా ఎవ్వరు రాలేదు. వచ్చిన వారు మాత్రం ఉత్తి చేతులు ఒప్పుకుంటూనే వస్తున్నారు. ఇది మాది చిన్నం అన్నమాట, మన నమ్రత శిష్టత అనేటువంటిది. ఇక ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అంచులు ఉండడం ఏంటంటే ఇక్కడ వస్త్రాలు దొరకవు. అది రేపు ఒకవేళ ఇక్కడైతే అది ఏ రకంగానూ ఇది ఆశ్రమం ముందుకు పోయే లక్షణాలు కనబడతలేవు కాబట్టి రేపు ఇంకెక్కడైనా మనం ఏర్పాటైతే అక్కడ సన్యాస దీక్షలోనే ఉండడం జరుగుతుంటుంది. అంచులు లేని వస్త్రాలే ధరించడం జరుగుతుంది. అంచులు లేని వస్త్రాలు ఏంటంటే కల్మషం లేని వ్యక్తిత్వము అనేటువంటిది అభిప్రాయం. అంతవరకే. ఇక ఇంటి దగ్గర యజ్ఞశాల అనేటువంటిది మీరు అడిగినది. ఈ యజ్ఞశాల ఉండడము, యజ్ఞశాల కట్టుకోవడం, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గురుత్వాకర్షణతోటి భూమి లోపల ఉన్నటువంటి అగ్నిని, అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క అగ్ని కేంద్రమైనటువంటి ఈ యొక్క దీనిని దానితో ముడిపెట్టడానికి ఈ యొక్క యజ్ఞశాల అనేటువంటిది భూమిలో కట్టాలి. భూమిలో కట్టడం వల్ల ఏమవుతుంటది అని అంటే భూమి నుంచి నిరంతరంగా ఇప్పుడు మన శరీరం నుంచి వేడి ఊష్మ అనేటువంటిది అణువు నుండి వస్తుంది. అందుకే స్వేదరంధ్రాలు, రోమకూపాలు. మన ముక్కుతోటి తీసుకునేటువంటి శ్వాస సరిపోదు. ఇప్పుడు కుక్కకు ముక్కుతోటి తీసుకునేది సరిపోదు, అందుకే నాలుకని బయటకు సాగేసి ఎకపోస్తూ ఉంటుంటట. గమనించండి. మన శరీరానికి కూడా ఆ వేడి, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి రాగానే ఎట్లా శరీరం అంతా ఎట్లా వేడి కక్కుతుంటది, సెగలు కక్కుతుంటది. గమనించారా? రహస్యం అన్నమాట. అయితే ఇక్కడ యజ్ఞం చేస్తున్న వారు గమనించండి, యజ్ఞం చేస్తున్నటువంటి చోట మనము ఈ వేదపారాయణం కానివ్వండి, మామూలు యజ్ఞమే కానివ్వండి, మనము ఈ యొక్క ఛాతి భాగం నుంచి ఎంతైతే వేడి ఉంటుందో ఛాతి భాగం కిందికి మనం కూర్చున్న దగ్గర చల్లగా ఉంటుంటది. చల్లగా ఉండడం కారణం ఏంటి అని అంటే ఈ వేడిని లాగేస్తుండడం వల్ల ఈ యొక్క భూమి అనేటువంటిది అది భూగర్భ జలాలను రక్షించడానికి ఒక అగ్నిహోత్రం అనేటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఈ యొక్క దీంట్లో భూగర్భ జలాలను రక్షించడం వల్ల భూమి మీద ఉన్నటువంటి ప్రాణులను అందరికీ రక్షా కవచం లాంటిది. ఇది భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ. ఇక ఈ భూమి పైన కట్టినప్పుడు ఏమవుతుంటది అని అంటే ఆ యజ్ఞకుండం కింద బొయారం లాగా అయిపోతుంటది. ఆ బొయారం లాగా కావడం వల్ల పైన అంతస్తులో మనం వసతి ప్రకారం మనం యజ్ఞం చేసుకోగలమేమో, కానీ ఈ యొక్క యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం అది నెరవేరదు. మనం ఈ గొర్రెల కాపరుల దగ్గర మనం చూసినట్టయితే గొర్రెను ఇప్పుడు ఒక గుంత తవ్వి దాని మీద కర్రలు గిట్లా పెట్టేసి మట్టి కప్పేసి దానికి అసలు గుంత కనబడకుండా చేసి దాన్ని అక్కడ కట్టేయండి. అది అక్కడ అసలు ఏంటంటే నిలకడగా ఉండదు. పదే అరుస్తుంటది, పదే మూత్రం చేస్తుంటది, పదే ఇది దొడ్డికి పోతుంటుంటది. ఇక అరవడం ఎందుకు అంటే ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ నువ్వు రాకు అని చెప్పేసి ఆ సందేశం. దీనికి బట్టి ఏంటంటే మనకు వసతి లేదు కాబట్టి అంతస్తులోనే ఉంటున్నాం కాబట్టి అక్కడ శుభకార్యం మాత్రమే పూర్తవుతుంది. కానీ యజ్ఞం యొక్క ఉద్దేశం భూగర్భ జలాలను కాపాడడం యొక్క ఉద్దేశం ఏంటంటే, భూమిలో యజ్ఞకుండం కట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే భూకంపాలు రాకుండా కాపాడడం. ఇది ఇక ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాదు ఈ తెలంగాణ ప్రదేశంలో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే భూగర్భ జలాలు అంతరించిపోయాయి. మళ్ళీ పట్టణాలు, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఏంటంటే మొత్తం రోడ్లు, సిమెంట్ రోడ్లు, అంతా డాంబర్ రోడ్లు చేయడం, మరియు ఇంటి చుట్టూ బండలు పరుచుకోవడం, మరి పెద్ద అంతస్తులు లేపడం వల్ల ఆ భూమిలో ఉండేటువంటి
ఆ యొక్క భూగర్భ విషవాయువులు అనేటువంటివి దాంట్లోనే తిరిగిపోయి ఆ భవనం నిలబడ్డటువంటి ఇంటి చుట్టూ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి మట్టి ఆ పరమాణువులు ఒకదానికొకటి గడ్డగా పట్టుకునేటువంటి దాన్ని అంతా తినేయడం వల్ల గుల్లగా అయిపోయి ఇటుకబట్టి పెట్టిన దగ్గర ఇటుకబట్టి కింద మట్టి ఏ రకంగా అయితే బుకినిగా ఉంటుంటుందో ఆ రకంగా తయారవుతుంది. కాబట్టి భూకంపాలు వచ్చి ఎప్పుడైనా విస్ఫోటం కావచ్చు అనేటువంటి ఈ రహస్యాన్ని చెప్పడం వల్ల ఇంకుడు గుంతల ప్రస్తావన మొట్టమొదటిసారి మరి నా దృష్టిలో ఉండేది. అంతకుముందుగా ఎవరెవరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఇంకుడు గుంతల ప్రస్తావన వచ్చింది. గమనిస్తున్నారా? అవునాచార్య. చెప్పండి. ప్రతి గ్రామానికి చంద్రబాబు గారు అన్నాజారే ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ చూసి వచ్చిన తర్వాత వారు ఈ నిర్ణయం తీసుకోరు కావచ్చు. అది ముందటిది నాకు తెలియదు. వారి ముఖ్యమంత్రి స్థాయి నుంచి వారు ఇంకుడు గుంతల ప్రస్తావన చేసింది మాత్రమే తెలుసు. వారు ఎక్కడ పోయిందని అది నాకు తెలియదు. కావచ్చు. అందు గురించి ఇంకుడు గుంతల ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది వరకు ఉన్న రాజశేఖర రెడ్డి కాలంలోనే కావచ్చు, ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఇంటింటికి పెట్టాలని చెప్పేసి దాని నియమం తీసుకొచ్చారు, తవ్వించారు కూడా. రోడ్డు పక్కన కూడా ఇంకుడు గుంతలు పెట్టారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే భూగర్భ జలాలు ఈ యొక్క నీరు అనేటువంటిది పైనుంచి కిందికి లోపలికి పోతున్నట్టయితే ఆ విషవాయువులు ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోతాయి. ఇక భగవంతుడి వ్యవస్థలో ఈ ఇంకుడు గుంతలు అయితే మనం మానవులను చేస్తాం, పశుపక్షులు చేయలేవు కదా. అయితే భగవంతుడి వ్యవస్థలో ఈ యొక్క భూగర్భ విషవాయువులను ఎట్లా చేయాలి అని అన్నప్పుడు అణువున ఏ రకంగానైతే మన శరీరానికి రోమకూపాలు ఉన్నాయో ఆ కూపాలలోనే రోమాలు ఏ రకంగానైతే మొలుస్తూ ఉన్నాయో భగవంతుడు ఈ యొక్క భూమి అణువున ఈ యొక్క గడ్డిని, ఈ చెట్లను, ఇవన్నీ వేళ్ళను కిందికి దింపి దాన్ని పైకి తీస్తున్నప్పుడు ఈ పైన ఉండేటువంటి ఈ పచ్చటి గడ్డి అనేటువంటిది దానిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తుంటది. ఆ యొక్క భూగర్భ విషవాయువుల యొక్క ప్రభావం నాకు పడకూడదని చెప్పేసి ఆవు మెడలో గంగడోలు ఉంటుంటది. అది ఇట్లా ఊపుతున్నప్పుడు అది ప్రశాంతంగా తన గడ్డి మేయగలుగుతుంటుంటది. లేదంటే ఆ యొక్క భూగర్భ విషవాయువు యొక్క ప్రభావం ఉండడం వల్ల దానికి కూడా హాని చేస్తుందని చెప్పేసి భగవంతుడు వ్యవస్థ చేశాడు. అందుకే మనసా పరిక్రమ 5వ మంత్రం ధ్రువ దిగ్విష్ణు రధిపతి కల్మాష కలుషితం కల్మాష గ్రీవ ఆ భూ యొక్క పరమాణువులతో పాటు బెజ్జం అణువులుగా దేని దానికి ఛిద్రంగా ఉంటుంటే దానిలోంచి విషవాయువులు ఎక్కడెక్కడ వెలువడుతుంటుంటాయి. అటువంటి వాటిని ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్ష వనస్పతి వీరుధయిషవ రక్షిత వీరుధ అంటే వృక్ష వనస్పతుల ద్వారా భూగర్భ విషవాయువులను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయడం వల్ల మనం భూమి మీద ఉన్నటువంటి మనం ప్రాణాలను సురక్షితంగా ఉన్నాము. ఇది భగవంతుడి యొక్క వ్యవస్థ. కాబట్టి అంతస్తులో యజ్ఞశాల కట్టినటువంటిది కేవలం రోజడులో వానప్రస్థ సాధకాశ్రమంలో మాత్రమే ఉంది. అది అత్యంత అశాస్త్రీయం, అవైజ్ఞానికం, బుద్ధి విరుద్ధమైనటువంటిది. 4వ అంతస్తులోను 5వ అంతస్తులోను కట్టారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం చేసే యజ్ఞంతో మేఘాలు అత్యంతగా ఆవృతమై మంచి వర్షాలు కురియాలని వారి అభిప్రాయం. కానీ ఇక్కడ మరి భూమికి సంపర్కం లేకుండా 4వ 5వ అంతస్తులో పెట్టినటువంటిది అది అశాస్త్రీయమైనటువంటి. కాబట్టి ఈ యజ్ఞశాల మనము ఇప్పుడు 2వ అంతస్తు 3వ అంతస్తు 4వ అంతస్తు 20, 30, 100 అంతస్తులలో ఉండే వారి యజ్ఞం చేయకూడదు అంటే చేయొచ్చు. శుభకార్యం జరుగుతుంటది. ఏ కార్యమైనా సరే దానికి ఒక గదిని కేటాయిస్తే అది అంతవరకే జరుగుతుంటది. కానీ ఈ యొక్క యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం వేదంలో చెప్పబడుతుంది ఏంటంటే యజ్ఞో వై భువనస్య నాభి అన్నప్పుడు ఆ భూమితో సంబంధం ఉన్నప్పుడే దాని యొక్క ఉద్దేశం నెరవేరుతుంటది. అంతవరకే. ఇక మీరు చెప్పినటువంటిది పడమర దిశలో నుండి వస్తున్నది అంటే అది వసతిని బట్టి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కలిసి వస్తుంటుంటది. కాబట్టి పడమర దిశలో ఉన్నప్పుడు, తూర్పు దిశలో ఉన్నప్పుడు
ఉత్తర దక్షిణ దిశలో ఉన్నప్పుడు అది దాన్ని వెసులుబాటుగా ఏర్పాటు చేసుకోవచ్చు. గాలి వెలుతురు రావాలి అక్కడికి. ఏ ఇంటిలోకి అయితే గాలి వెలుతురు వస్తుంటుంటుందో అక్కడ గొడవలు అనేటువంటివి కావు. కాబట్టి అది గాలి వెలుతురు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇక నిన్నటి ప్రసంగంలో మిగిలిన శేష అంశం ఏంటంటే అసలైనటువంటిది మన విషయాలను పట్టుకోలేకపోవడం. కారణం ఏంటంటే ఆ గర్భంలో ఉన్నటువంటి జీవాత్మకు మనం విషయ సందర్భంతో ప్రభావితం చేయకుండా ఉండడం, ఆ యొక్క ఆత్మ అందుకోలేకుండా పోవడం. ఈ భూమి ఇప్పుడు ఏంటంటే తల్లి పాలు తాగినటువంటి శిశువు పోషణ వేరు, డబ్బా పాలు తాగినటువంటి శిశువు యొక్క ఎదుగుదల వేరు. ఇది గమనిస్తున్నారా లేదా? అవును ఆచార్యజీ, తేడా ఉంటుంది, చాలా ఉంటుంది. అందుకని ఈ ప్రభావం ఉంటుంటది. గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ గ్రహం మారగానే వస్తున్నటువంటిది అంటే మా ఈ యొక్క గర్భాధానం అయ్యేటువంటి వాళ్ళు స్త్రీ పురుషులు వాళ్ళ ముందుగా ఉన్నప్పుడు ఈ యొక్క గర్భంలోకి వచ్చేటువంటి జీవాత్మకు ఆ పోషణ అందకుండా ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే గాలి ఆక్సిజన్ నుంచి నీటిని సంగ్రహించి సేవింపే చేసేటువంటి మిషన్లు వచ్చినాయి, గమనించారా? మన దేశంలో రాలేదు, అది. అందు గురించి అదేంటంటే ఇట్లా జరపడం అన్నమాట. ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఏంటంటే నెమ్మదిగా ఒక క్రమంగా వెళ్ళడం ఒకటి, ఇట్లా తొందరగా పరిగెత్తడం ఒకటి. ఈ పరిగెత్తడం వల్ల ఏమైందని అంటే అక్కడి వాతావరణంతో ప్రభావితం కాకుండా ఉండడం. అందు గురించి ఆ తల్లిదండ్రుల ఆలోచనలు అందుకోలేకపోవడం, వెనకబడి ఉండడం, బుద్ధి ఎదగకపోవడం అనేటువంటిదిగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక అతి తెలివిగా ప్రదర్శించేటువంటి వారు, తల్లిదండ్రులకు మితిమీరిన ఆలోచనలతో ఉండేటువంటి వారు, వాళ్ళ ఏంటంటే ప్రతిదీ తల్లిదండ్రులు మందబుద్ధి గలవారై ఉన్నప్పుడు ఈ వచ్చేటువంటి ఆత్మ ఆ గర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ముందు వాతావరణంతో ఎక్కువగా ప్రభావితం, వెనక దాన్ని వదలలేకపోవడం, ముందు దాన్ని పట్టుకోజేయడానికి ప్రయత్నించడం. అందువల్ల అతి తెలివిగా చేసేటువంటి దానికి కారణం. ఇక ఇక్కడ యజ్ఞము దీని గ్రహాల ప్రభావానికి నివారణగా యజ్ఞం చేయడానికి దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క తిప్పతీగ లాంటి ఔషధము, ఈ యొక్క వేపాకులు, టీపి, ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు, గుగ్గిలము, మేసక్షి, వీటితోటి ఈ యొక్క ప్రభావాన్ని చుట్టూ మనం పెట్టుకున్నట్టయితే వీరు ఈ గ్రహదోషం ఉన్నటువంటి వారు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండి ఈ పూజలు, ఈ యొక్క అగ్ని సంయోగంలో ఎక్కువగా ఉండడం వల్ల నిరంతరంగా వీరి దగ్గర ఈ యొక్క అగ్నిహోత్ర ప్రభావం ఉంటుంటది. కాబట్టి గ్రహ ప్రభావం అనేటువంటిది ఇక్కడికి రాదు అనేటువంటిదే ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ఉసిరిక దీపం పెట్టడము, యజ్ఞాలు చేయడము, కార్తీక అమావాస్యకు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడము, సంక్రాంతికి ఈ భోగి మంటలు పెట్టడం, దీని యొక్క సందేశం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎంతెంత ఈ యొక్క ఆధ్యాత్మికానికి దూరంగా పూజలు పునస్కారాలకు, వీటికి జపతపాలకు, వీటికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తాను ఇబ్బంది పడతాడు, తన చుట్టూ ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెడతాడు, తను దుఃఖితుడవుతాడు, ఇతరులను కూడా దుఃఖపెడతాడు. అందుకని ఈ యొక్క పూజ, ఆ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది తప్పనిసరి. దీంట్లో ఇంకా సమయం కావస్తుంది కాబట్టి మీకు ఏమైనా ఈ విషయంలో సందేహాలు అడిగితే బాగుంటది ప్రకరణానుసారం.
ఆచార్య వైదికంగా మనం యజ్ఞం చేస్తారు కాబట్టి ఇప్పుడు పౌరాణికులు కల్పించిందే ఇది కార్తీక దీపం పెద్ద దీపాలు. ఇప్పుడు మహేశ్వరమ్మ గారి ప్రశ్నకు మీ ప్రశ్నకు సంబంధం లేదు. వారు ఏమంటున్నారంటే సూటిగా ఉండాలి. ఇప్పుడు మీరు వైదికంగా ఉన్నప్పుడు అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు కార్తీక దీపంలో అక్కడ చెప్పేటువంటిది ఏంటంటే ఈ యొక్క వాతావరణం యొక్క ప్రభావం మన మీద పడకూడదు అని చెప్పేసి శరీరంలో ఉన్నటువంటి వేడిని తీయడానికి ఉసిరికాయ సేవన చేయాలి. ఉసిరికాయ పులిహోర, ఉసిరికాయ పప్పు, ఉసిరికాయ కూర, ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ షర్బతు, ఉసిరికాయ ఎన్ని ఉసిరికాయలు తింటే అంత మంచిది అనేది, తద్వారా రక్తశుద్ధి జరిగి మనకు ఆయుష్ పెరుగుతుంది అనేటువంటిది వైజ్ఞానికం, భగవంతుడు చెప్తున్నటువంటిది ఆయుర్వేద సూచన. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉసిరికాయను సగం కోసి వత్తిని నెయ్యిలో ముంచి ఉసిరికాయ మీద పెట్టేసి ఉసిరికాయ దీపం అంటున్నారు. దానికి దీనికి పొంతనే లేదు కదా. స్వామి ఓమానంద్ గారు జజ్జరి గురుకులం నుండి వారు చెప్తున్నటువంటిది ఏంటంటే, వారు ఆయుర్వేదం తెలిసిన వారు కాబట్టి నీవు ఈ యొక్క కార్తీక మాసంలో ఎప్పుడైతే ఉసిరికాయలు వస్తాయో అప్పుడు చెట్టు ఎక్కి నువ్వు ఎన్ని తినగలిగితే నీకు అంత ఆయుష్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పి సూటిగా. ఉసిరికాయ అనేటువంటిది అంత పని చేస్తుంటది అనమాట. ఆచార్య మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తినచ్చా ఆచార్య? ఎవరైనా తినొచ్చు. మోకాళ్ళ నొప్పులకు కారణం ఏంటంటే ఈ యొక్క నిలబడి నీళ్లు తాగకూడదు. గడగడమని ఒకేసారి గుట్టుకొట్టుకుమని తాగకూడదు. నెమ్మదిగా. ఇప్పుడు ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే రొట్టెను తాగాలి, నీళ్లను తినాలి, నీళ్లను పాలను పండ్ల రసాలను తినాలి. దీని అభిప్రాయం ఏంటంటే ఈ రొట్టె దాన్ని నమిలి లాలాజలం అయినప్పుడు మింగాలి అనేటువంటి అభిప్రాయము. ఇక నీళ్లను పాలను పళ్ళ రసాలను తినాలి అనేది ఏంటంటే ఈ పెదవుల దగ్గర పెట్టుకొని ఇట్లా పైనుంచి పోసుకోవడం కాకుండా పెదవుల దగ్గర పెట్టుకొని కొంచెం లోపలికి తీసుకొని మింగడం. అటువంటి వారికి ఏ నొప్పులు రావు. పులుపు వల్ల వస్తుంది అనేసరికి మేము రోజు తీసుకునే వాళ్ళము ఆపేసినాం. అది పులుపు వల్ల వస్తుంది అని అంటే భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడు? చింతకాయను, నిమ్మకాయను, ఉసిరికాయను ఎందుకు పుట్టిస్తాడు? ఈ పులుపు ఏ పులుపు వల్ల వస్తుంది అని అంటే ఈ యొక్క చింతపండు, మాగిన చింతపండు, నల్లని చింతపండు రక్తాన్ని చెడగొడుతుంటది. కొత్త చింతపండు, చింత చిగురు, చింతకాయలు, కొత్త చింతపండు ఇది మంచిది. మితముగా వాడాలి, అంతేగాని శృతి మించి ఎక్కువగా. అదే చింతకాయని పులుపునే, మామిడికాయలని అంటే ఆమ్చూరు అది పులుపే ఉంటుంటది. అన్ని భగవంతుడు ప్రకృతిలో చూపిస్తున్నాడు కదా. మనకు హాని చేసేటువంటిది భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడు? మీ పిల్లలకు ఏదైనా హాని చేసేది మీరు ఇస్తారా? ఇవ్వలేరు కదా. వారు హాని చేసుకుంటే కత్తితో పొడుచుకున్నా, నిప్పుతో కాల్చుకున్నా మనకే బాధ కదా. అందుకని భగవంతుడు మనకు హాని చేసేది ఏది ఇవ్వడు ప్రకృతిలో. కానీ ఆచార్య డాక్టర్స్ చెప్తారు మందులు ఇచ్చినప్పుడు పుంటి కూర తినొద్దని, చింతపండు వాడొద్దని అని చెప్తారు ఆచార్య. తెలివైన వాళ్ళే చెప్తారు, మంచి వాళ్ళే చెప్తారు. మిగతా వారు మీరు ఏదైనా తినండి, ఏమైనా తినండి. మనం ఎంత చెడిపోతే వాళ్ళకి అంత మంచిది కదా. పుట్టినటువంటి శిశువు ముక్కులో, చెవుల్లో, కళ్ళల్లో ఈ యొక్క ఆముదం వేయించకుండా, తలకు నూనె పెట్టకుండా, ఎంత శరీరానికి నూనె పెట్టి మర్దన చేయకుండా బేబీ సోప్ వాడాలని ఇంకేవేవో తిక్క అని చెప్తున్నారు కదా. చెవుల్లో నూనె వేస్తే మనకు చెవుడు రాకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి? మనకు చెవుడు వేస్తేనే మనం వాళ్ళ దగ్గరికి పోయేది. మన కళ్ళు కనబడకపోతేనే కదా వాళ్ళ దగ్గరికి పోయేది. మరి అది కానీ ఈ యొక్క అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ సమాజం ఏంటంటే డాక్టర్ల మాట బ్రహ్మవాక్యంగా వాళ్ళకి తూచ తప్పకుండా పాటిస్తారు. మనం ఎన్ని చెప్పినా మనకు నీకు తెలుసునా డాక్టర్కి తెలుసునా? డాక్టర్ చెప్తున్నాడు వద్దు. ఇక్కడ ఆయుర్వేదిక్ మందులు వాడినా సరే అలాగే చెప్తారా ఆచార్య? వాళ్ళకంటే అజ్ఞానంతో ఉంటుంటారు కాబట్టి చెప్తారు. వద్దు అనే వారంతా అజ్ఞానం వాళ్ళే. ప్రోత్సహించి మన జీవితాన్ని కాపాడేందుకు సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు.
సన్యాసిరావు గారు ఏదో చెప్పబోతున్నారు, ఆగిపోయారు మొదట. ఓం నమస్తే గురుజీ. నమస్తే, చెప్పండి. మర్చిపోయారా? రాసుకోవాలి, ఎందుకంటే ప్రకరణం మధ్యలో వస్తే వారు అంటున్నారు కదా, మీరు చెప్పేటువంటి ఈ గర్భధానం విషయంలో చాలా లోతైన విషయాలు ఇవి ఎవరు చెప్పలేరు, సమాజానికి చాలా అవసరం. కాబట్టి ఈ సత్సంగం లేకుండా చేయాలి. అంటే మధ్యలో మాట్లాడడం, వారికి ఈ ప్రశ్నలు అడగడం వారికి నచ్చట్లేదు. అంటే ఈ ప్రకరణం ఉండకపోతేనే బాగుంటుంది, సూటి సందేశం. అది 3 నిమిషాలది అయితే ఫేస్బుక్ లో పంపొచ్చు, మధ్యలో ఏవి రాకూడదు. అట్లా ఉండగలిగితే ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు ఉండగలిగితే దాన్ని చెప్పొచ్చు. దాన్ని మీరు ఉంటానంటే రేపటి ప్రకరణంలో చేద్దాం, లేదంటే ఇక మేము అది ఒంటరిగా చేయాల్సి వస్తుంది. నిల్చొని నీళ్ళు ఎందుకు తాగుతారు? ఒక్కరి తర్వాత అవసరం ఉంటే తర్వాత అడిగితే బాగుంటది. తర్వాత అడగాలి. అది ప్రకరణం మధ్యలో వచ్చేసి ఆపేస్తుందంటే చెప్పడానికి పోయేటప్పుడు మేము చెప్పేది కూడా మర్చిపోతాం ఒక్కొక్కసారి, అలా జరుగుతుంది. రజనీయమ్మ గారు అడగండి. ఆచార్య నిల్చొని నీళ్లు ఎందుకు తాగొద్దు, కూర్చొని తాగమంటారు? అది దానికి మోకాళ్ళ నొప్పులకు ఎక్కువ ప్రభావం పడుతుంటది, అందు గురించి కూర్చొని తాగాలి. మన ప్రాచీన సంస్కృతి, భారతీయ సంస్కృతిలో కూర్చుండి తినడం, కూర్చుండి ఈ నీళ్లు తాగడం దీని యొక్క సందేశం. దానివల్ల వాళ్ళు నిల్చొని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. మళ్ళీ చెప్పండి అమ్మా. నిల్చొని నీళ్ళు తాగుతూనే కిడ్నీ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి, నీరసం వస్తుంటాయి. బయట వ్యవహారంలో పరిగెత్తి పాలు తాగాలి, నిలబడి నీళ్ళు తాగాలి అంటే ఎట్లా సామెత అంటారు, అది సరిపోదు ఆచార్య. అయితే అదే ఏంటంటే వాళ్ళకు ఆ మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నారు, అంతవరకు తెలుసు వారికి, ఇంకేం చెప్తారు. సమయం అయిపోతుంది కాబట్టి నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తున్నాను. నీళ్ళు తాగడం వల్ల వాయువు లోపలికి ఎక్కువ వెళ్ళేటట్లు. అమ్మా రజనీయమ్మ గారు ఇంకో సూటిగా వచ్చింది ఇది కారణం. ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినటువంటి విషయాన్ని చూడండి. ఒక సీసా గాని ఒక చెంబు గాని అది దాంట్లో ట్యాంకులో పోయి బిందెలో సీసా ఇట్లా ముంచితే బుడబుడమని శబ్దం వస్తుంది. శబ్దం ఎందుకు వస్తుంది అంటే ఈ నీళ్ళు పోయినప్పుడు లోపల ఉన్నటువంటి గాలి ఒకేసారి బయటకు రావాలనుకుంటున్నాయి. ఆ గాలి బయటకు వస్తేనే నీళ్లు లోపలికి పోగలుగుతుంటాయి కదా, అందు గురించి బుడబుడమని శబ్దం వస్తుంటాయి. అందుకే మనం గటగటమని తాగడానికి కారణం ఏంటంటే దాంతో వాయువు నీళ్ళ ఒత్తిడికి ఈ నీళ్లు లోపలికి పోయి వాయువుని ఒకేసారి బయటకు అంటున్నాయి. అందు గురించి ఒక బుక్క నీళ్లు లోపలికి పోయి ఆ లోపల ఉన్న గాలిని బయటకు అనేసరికి బయట నుంచి వస్తున్నటువంటి నీళ్లకు ఈ గాలికి ఈ గొంతులో ఇబ్బంది అవుతుంది కాబట్టి బుడగ శబ్దం వస్తుంది. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. అయిపోయింది. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదాలు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య మనము సత్సంగంలో ఉన్నాము. శ్రోతలు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సరి అయిన సమాధానము ప్రమాణపూర్వకంగా వారు తెలుసుకున్న విషయాన్ని స్పష్టం చేశారు. తర్వాత నిత్య వ్యవహారం లోపల మనము సమాజానికి అనుకూలంగా ఉంటేనే ఉన్నతులు అవుతాము, సమాజానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రము మనము మన శారీరక పరిస్థితిని ఆధ్యాత్మిక పరిస్థితిని ఎదిగించలేము అని. ఇంకోటి వారు ఏం చెప్పారంటే సమాజంలో మనం మనం గుర్తించుకోవాలి. మనము సమాజానికి వేరుగా లేము. అప్పుడు గుర్తించుకున్నప్పుడే మన ఆత్మోన్నతి కొరకు అడుగులు ముందుకేస్తామని చెప్పి తెలియజేశారు. వారికి అనేక రకాల ఉదాహరణలు. ఎందుకంటే శరద్ ఋతువు, కార్తీక పౌర్ణిమలో వేదం ఏ విధంగా హెచ్చరిస్తున్నది, మానవులను పరమాత్మ ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు అదే గ్రహించుకోవాలా. గ్రహిస్తేనే మనము సమాజం ఎట్లుండదు, మనం ఎట్లున్నాం తెలుసుకుంటే మనం ఎవరికి వారు ఆత్మోన్నతి పొందుతామని. తర్వాత యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటిది? భూగర్భం నుంచి వచ్చేటువంటి
విషవాయువుల కాలుష్యాన్ని దూరం చేయడానికి వరకు దాన్ని నాభి అని చెప్పడము. తర్వాత అగ్నిహోత్రం ఎక్కడో పై అంతస్తులో శుభకారం చేయవచ్చును, యజ్ఞం శ్రీటతమ కర్మ అన్నారు. కానీ భూమిలో మనం యజ్ఞం చేస్తే విశేషమైన లాభం కలుగుతున్న కూడా విషయం తెలిసారు. అనేక విషయాలు తెలిసారు. వారి ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన ఈరోజు ప్రభాకర్ గారు పాత బ్యాచ్ కొత్త బ్యాచ్ మునిజీ ఎవరు ఈరోజు? పుష్పమ్మ గారు, రాజమానమ్మ రజనమ్మ గారు, రాజమనమ్మ గారు నిన్న చేయించారు కాబట్టి రజనమ్మ గారు ఈ రోజు. అదే ఎపిసోడ్ గురించి చెప్పండి, అందరూ ఒట్టిగానే చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సమ్మలు గట్టిగా నొక్కండి. 1-2 సార్లు ప్రత్యేకంగా వినాలని ప్రార్థన. ఓం రజనమ్మ గారు చేయించండి అమ్మా. గురుజీ నేను రేపు చేస్తాను, కొంచెం బయట. కొత్త వారికి అవకాశం. సన్యాసరావు గారు చేస్తారా? ఎవరమ్మా? నిన్న వచ్చారు కదా కొత్త వారు. వారు ఇంకా కొన్ని రోజులు కానివ్వండి, కొంచెం అనుభవభేదంగా వారు అభివృద్ధి పొందిన తర్వాత ఎవరు చేయించాలని నేను సిద్ధంగా ఉన్నాను చేయించడానికి వరకు. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నా ప్రార్థన. ఆచార్య మేకరం చేయించాలి ఆచార్య. రేపు రజనమ్మ చేస్తుందంట కదా ఆచార్య. చేయించండి. अथ वैदिक ब्रह्म संध्या यज्ञ आचार्य जी. ओम नमस्ते आचार्य जी. सर्वेभ्यो नमो नमः आचार्य जी. आचमन मंत्रंलो ओम अमृतोपस्तरणमसि स्वाहा. ओम अमृता अपिधानमसि स्वाहा. ओम सत्यं यशः श्रीर्मय श्रीः श्रयतां स्वाहा. आचमन मंत्रम ओम शन्नो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्रमुలు ओम वाक् वाक् ओम प्राणः प्राणः ओम चक्षुः चक्षुः ओम श्रोत्रं श्रोत्रम् ओम नाभिः ओम हृदयम् ओम कंठः ओम शिरः ओम बाहुभ्यां यशोबलम् ओम करतलकरपृष्ठे. महाजन मंत्रम ओम भूः पुनातु शिरसि ओम भुवः पुनातु नेत्रयोः ओम स्वः पुनातु कंठे ओम महः पुनातु हृदये ओम जनः पुनातु नाभ्याम् ओम तपः पुनातु पादयोः ओम सत्यं पुनातु पुनः शिरसि ओम कं ब्रह्म पुनातु सर्वत्र. प्राणायाम मंत्र ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम्. अगमर्षण मंत्रम् ओम ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः ओम समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी ओम सूर्या चन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः. आचमन मंत्रम् ओम शन्नो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. मनसा परिक्रम मंत्रमुలు ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षित पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः प्रतीचेदिगुवर्णोऽधिपतिः मृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उपस्थानमन्त्रम् ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा न वेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रभ्रवाम शरदशतं अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् आचमन मंत्रम ओम षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः गायत्री मंत्रम ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप जगतुत्पादक देव నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి సమర్పణ భావం హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మ అర్థ మరియు కామ మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుము గాక నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరభిష్టయా పాపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః ఓం శాంతి 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 इति वैदिक ब्रह्म संध्या यज्ञम आचार्य ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः आचार्य ओम शांति मत नमस्ते करो आचार्य शांति पाठ करिए ओम देव शांतिरंतरिक्षं शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति
వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరూ నమస్కారం. నమస్తే ఆచార్య. అందరికీ నమస్తే ఆచార్య. నమస్తే. ఇవాళ చాలా లోతు నమస్తే ఆచార్య. నమస్తే. సన్యాసరావు గారు, నమస్తే ఆచార్య. అదే యజ్ఞం గురించి వస్త్రాల గురించి అడిగింది అమర్నాథ్ గారు, చెప్పండి వారికి. అవును, రాత్రి అవును గురుజీ. సరే సరే. రాత్రి వచ్చారు నా దగ్గరికి, వచ్చి కలిశారు, సమిధులు పట్టుకొని వెళ్ళారు. సరే సరే. నేను కూడా అన్నా పర్వాలేదండి, గుహ